ప్రియమైన మిత్రులందరికీ నమస్సులు. ఈరోజు జామీ సుబోధలో ఓ మంచి ఆధ్యాత్మికమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి స్త్రీమణులందరికీ ఆదర్శప్రాయమైనటువంటి ఓ పోరీ కథ చెప్పాలనుకుంటున్నాను. కార్తీక మాసం ఎంత పవిత్రమైన మాసమో, ఎంత పుణ్యప్రదమైన మాసమో మనందరికీ తెలుసు. నిన్నటితో అంటే డిసెంబర్ 1తో కార్తీక మాసం పరిపూర్ణమైంది. మరి కార్తీక మాసంలో నదీ స్నానాలు, ధూప నైవేద్యాలు, అదేవిధంగా దానాలు ధర్మాలు అన్నీ కూడా ఆ మాసమంతా కూడా ఎంతో పవిత్రంగా కొనసాగింది. కార్తీక మాసం ప్రారంభము నుండి తర్వాత వచ్చినటువంటి అమావాస్య వరకు కూడా చాలా పవిత్రంగా పుణ్యప్రదంగా కొనసాగుతుంది. అమావాస్య తర్వాత వచ్చినటువంటి పాడ్యమి చాలా పుణ్యదినంగా చెబుతారు. అదే పోలిపాడ్యమి, డిసెంబర్ 2 అంటే ఈరోజు. ఈ పోలిపాడ్యమి ఎలా వచ్చింది? కార్తీక మాసం పూర్తయి మార్గశిర మాసం ప్రారంభ దినం పాడ్యమి, అది పోలిపాడ్యముగా ఎందుకు అయింది అనే ఒక ఆధ్యాత్మికమైనటువంటి కథను మీకు అందించాలనుకుంటున్నాను. అనగనగా ఒక ఊరిలో 5 కోడళ్ళు ఉన్నారు. ఆ 5 కోడల్లో చిన్న కోడలు చాలా మంచి అమ్మాయి, మంచి కోడలు. భక్తి చిన్నప్పటి నుంచి పూజా విధానం ఎలా చెయ్యాలి ఆమెకి తెలిసినట్టు ఎవరికీ తెలియదన్నమాట. కానీ ఆ 5 అత్తగారు ఆమెకి చాలా గర్వం. పూజా విధానం నాకు తప్ప ఎవరికీ రాదు, కార్తీక మాసం అంతా కూడా దీపారాధన చేయడం నేను తప్ప ఎవరు చేయకూడదు అని అహంభావం అహంకారం గల అత్త. ఆ అత్త ఎలా చెబితే అలా వినవలసిందే కోడళ్ళు. మరి చిన్న కోడలు ప్రత్యేకత ఏంటంటే పూజా విధానం ఎలా చేయాలి, దీపారాధన ఏ విధంగా ప్రారంభించాలి, అన్ని విషయాలు బాగా తెలిసిన అమ్మాయి. చాలా మక్కువ, దైవ ప్రార్థన అంటే చాలా చాలా ఇష్టం. అదే ఆమెకి కష్టంగా మారింది. ఎవరి దగ్గర నుంచి? అత్తగారి నుంచి. అంటే నేను తప్ప ఇంకెవరు ఈ ఇంటిలో దీపారాధన కానీ, నదీ స్నానం కానీ, కార్తీక మాసం యొక్క గొప్పతనం కానీ నేనే పొందాలి, ఇంకెవరికి దక్కకూడదు అనుకున్న ఆమెకు చిన్న కోడలి యొక్క ఆసక్తి, దేవుని పట్ల ఉన్నటువంటి ఆ అనురక్తి, పూజలు చేసే విధానంలో గొప్ప విషయం ఆమెకి నచ్చలేదు. అందుకే చిన్న కోడల్ని ఎట్టి పరిస్థితిలో కూడా దీపం దేవుని ముందు, ఆ కార్తీక దామోదరుని ముందు దీపం పెట్టే అవకాశం ఎప్పుడూ ఇవ్వలే. అయినప్పటికి కూడా మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్లు చిన్న కోడలు అత్త చెప్పినట్లు ప్రవర్తిస్తూ అన్ని పనులు చేస్తూ నిర్విరామంగా నెల రోజులు ఏ విధంగా దీపారాధన ఆమె చేసిందో, తద్వారా ఎలాంటి ఫలితాన్ని పొందిందో అనే విషయాన్ని ఇక్కడ మనం చర్చించుకుందాం. మరి అత్తగారు 4 కోడలు తీసుకొని నదీ స్నానానికి వెళుతూ చిన్న కోడలకు మాత్రం తీసుకువెళ్ళకుండా ఇంట్లో పనులన్నీ కూడా పురమాయించి ఎక్కడ కార్తీక మాసంలో దామోదరునికి దీపం పెట్టకుండా
శతవిధాల ప్రయత్నం చేసి ఇంట్లో ఏ విధమైన పూజా సామాగ్రి లేకుండా దీపం పెట్టడానికి నూనెను కూడా లేకుండా చేసి ప్రతిరోజు కూడా నదీ స్నానానికి వెళ్ళి అక్కడ ఆ అరటి దవలో నలుగురు కోడలతో దీపం నదిలో విడిచిపెట్టి అదే సమయంలో ఆ బ్రాహ్మణునికి దీపదానం కానీ అదేవిధంగా శాకాహారములతో కూడుకున్నటువంటి నైవేద్యం కానీ దానంగా ఏర్పాటు చేస్తూ ఉండేది. అదే సమయంలో చిన్న కోడలు ఇంటి దగ్గర ఎలా దీపం పెట్టాలని ఆలోచిస్తూ దొడ్లో ఉన్నటువంటి పత్తి చెట్ల నుంచి ఆ పత్తిని తీసుకుంటూ ఒత్తిగా చేసుకొని ఇంట్లో ఎక్కడ చూసినా నూనె లేకపోవడంతో ఆమె నిత్యము తిప్పుతున్నటువంటి పెరుగుని కవ్వంతో మజ్జిగ చేసే సమయంలో వచ్చినటువంటి ఆ వెన్నను కూడా లేకుండా చేయడంతో ఆ కవ్వానికి అంటూ ఉన్నటువంటి ఆ వెన్నను మాత్రమే ఈ యొక్క ఒత్తికి పెట్టి దీపాన్ని వెలిగిస్తూ ఉండేది. అత్తగారు చూడకుండా రహస్యంగా ఒక చిన్న బుట్ట కూడా ఏర్పాటు చేసి పవిత్రంగా దీపారాధన చేస్తూ ఉండేదన్నమాట. ఇలా నెల రోజులు కూడా కొనసాగింది. అత్తగారికి మాత్రం ఈమె దీపం పెట్టినట్టు తెలియదు. చిన్న కోడలు మాత్రం చాలా భక్తిప్రదంగా పవిత్రంగా మనసును నిర్మలము చేసుకుంటూ ప్రతిరోజు కూడా దీపం పెట్టేది. చూసారా, మనసుంటే మార్గం ఉంటుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. భక్తిభావం ఎవరూ కూడా ఆపలేరు అని చెప్పడం. భక్తి కూడా దేవునికి ఆడంబరంగా అవసరం లేదండి. మనసు పవిత్రం చేసుకుంటూ నిరాడంబరంగా చేస్తే చాలు. మరి చివరి రోజునే వచ్చింది కార్తీక మాసం పూర్తయింది. తర్వాత రోజు వచ్చిందే పాడ్యమి. పాడ్యమే చాలా పవిత్రమైనది. ఆ పవిత్రమైన పాడ్యమి నాడు ఒకవేళ నెల రోజుల్లో ఎప్పుడైనా మనం దీపం పెట్టకపోతే 30 ఒత్తులు కానీ ఆ రోజు మనం వెలిగించి దీపాలను విడిచిపెడితే మొత్తం ఆ నెలంతా చేసిన సౌభాగ్యం అనేది కలుగుతుంది. అందువల్ల స్త్రీ మనులందరూ కూడా వారికి అనుకున్నటువంటి పవిత్రమైన స్థలాలు, జలస్థలాలు, నదులు అవ్వచ్చు, కసారాలు అవ్వచ్చు, చెరువులు అవ్వచ్చు, నీటి కుంటలు అవ్వచ్చు, ఎక్కడ ఏది అనుకూలంగా ఉంటే అక్కడ నీటిలో ఈ దీపాన్ని విడిచిపెట్టడం అనేది చేస్తూ ఉంటారు. మరి ఆ పాడ్యమి నాడు ఆశ్వీజ మాసం మొదటి రోజు అంటే ఈరోజు ఉదయాన్నే నదికి వెళ్ళి స్నానాదులు ఆచరించి దీపాన్ని విడిచిపెట్టి ఆ దీపాన్ని దానముగా చేయడం, నైవేద్యంగా శాకాహారాలని అంటే బియ్యం, కాయగూరలు వాటిని పంతులు గారికి సమర్పించడం చాలా గొప్పగా చేస్తూ ఉంటారన్నమాట. మరి అదే రోజు అత్తగారు చివరి రోజు కూడా ఈమెకి ఎక్కడ కూడా దీపం పెట్టే అవకాశం లేకుండా ఏ విధంగా కూడా దీపారాధన చేయకుండా గట్టి ఏర్పాట్లు చేసుకుంటూ ఈమె అత్త మిగతా కోడళ్ళు వెళ్ళి వచ్చినంత వరకు సరిపడినంత పనులన్నీ కూడా పెట్టి హెచ్చరిక చేసి వెళ్ళిపోవడం జరిగింది. మేము వచ్చేటప్పటికి ఎట్టి పరిస్థితుల్లో ఒక్క పని కూడా ఉండకూడదు, అన్ని పనులు పూర్తి అవ్వాలని హెచ్చరిస్తూ వెళ్ళిపోతుంది. మరి ఈ పోలి, చిన్న కోడల పేరు పోలి, ఆ పోలి అదేవిధంగా అత్త మాటను జవదాటకుండా ఆమె చెప్పినట్లు ప్రతిరోజు చేస్తూ ఆ రోజు కూడా అన్ని పనులు సక్రమంగా పూర్తి చేసుకొని చక్కగా దీపాన్ని వెలిగించి అదేవిధంగా ఆ పత్తి తీసుకుంటూ కవ్వమ్మతో ఉన్నటువంటి వెన్నను అద్ది దీపాన్ని
పవిత్రంగా మనస్ఫూర్తిగా వెలిగిస్తూ అక్కడే ఒక నీటిని, ఆ గోళంలో ఉన్నటువంటి నీటిలో ఆ దీపాన్ని విడిచిపెట్టి ఆమె యొక్క నిష్కల్మషమైనటువంటి భక్తి భావాన్ని ఆ భగవంతునికి, ఆ కార్తీక మాస దామోదరునికి, కార్తీక మాసం అనగానే శివునికి, అదేవిధంగా విష్ణువు కూడా ప్రీతిపాత్రమైనది. మరి తప్పకుండా శివాలయాలకు ఎక్కి వెళుతూ ఉంటారు, వైష్ణవాలయానికి కూడా వెళ్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా శివకేశవులకి చాలా ప్రీతిపాత్రమైన ఆ మాసంలో స్త్రీమణులందరూ కూడా ఆ నెలంతా ఖచ్చితంగా ఉపవాసాలతో కూడినటువంటి దీపారాధన చేయడం ఆనవాయితీ. ఆ పవిత్రమైనటువంటి భావనతో వారి కోరికలు కూడా నెరవేరుస్తాయనే నమ్మకం. అదే విధంగా చేయడం, ఎప్పుడైతే ఆ విధంగా ఆమె నెల రోజులు కూడా పవిత్రంగా నిష్కల్మషంగా దీపారాధన చేసి ఆ పాడ్యమి నాడు కూడా చక్కగా ఆ భగవంతుని స్తుతిస్తూ భగవంతుని యొక్క ప్రేమ పాత్రులైనటువంటి ఆమెకు వెంటనే స్వర్గము నుండి పుష్పక విమానం రావడం జరుగుతుంది. పోలిని బొందితో సహా తీసుకువెళ్ళడానికి స్వర్గానికి. అంటే ప్రాణం ఉంటుండగా మానవుడు, మనిషి అనేవాడు స్వర్గానికి వెళ్ళడం, అది ఒక్క పోలిక మాత్రమే అర్హత. ఎప్పుడైతే ఆ విధంగా పుష్ప విమానం దిగుతుందో అదే సమయంలో అత్త నలుగురు కోడలు వచ్చి, ఆహా, ఈ నెల రోజులు మనం భక్తి పారవస్యంతో దీపారాధన చేయడం జరిగింది, అందుకే దేవనాథుడైన దామోదరుడు మనల్ని కరుణించి మనల్ని స్వర్గాన్ని తీసుకెళ్ళడానికి పుష్ప విమానం పంపించారని సంబరపడిపోతూ పరుగు పరుగున వస్తారు. ఆ సమయంలో ఆ పుష్ప విమానంలో పోలి మాత్రమే ఉంటుంది. ఆశ్చర్యపోతారు, దేవదేవ ఏంటిది? నిరంతరం నెల రోజులు పవిత్రంగా మేము దీపారాధన చేసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ చేస్తామే, మేం కాకుండా ఒక్కరోజు కూడా దీపం వెలిగించినటువంటి ఆ పోలిని, నా చిన్నగోళ్ళని ఎలా తీసుకెళ్తారు మీరు అని భగవంతుని అర్థిస్తుందన్నమాట. అప్పుడు ఆ దామోదరుడు అలా చెబుతాడు, భక్తి అంటే ప్రచారం కాదు, భక్తి అంటే ఆడంబరం కాదు, భక్తి భావం నిష్కల్మషమైనటువంటి మనసులో నుంచి రావాలి. నిరాడంబరంగా భక్తిభావం ప్రవహించాలి. ఆడంబరాలకు పోరాదు. ఎవరో చేస్తున్నారని మీరు చేయడం కాదు. కార్తీక మాసం అంతా కూడా మంచి మనసుతో దీపం ఆ ఒత్తి వెలిగిస్తే చాలు, ఆనంద పరవశులవుతాను. నీ చిన్న కోడల పోలి ప్రతిరోజు కూడా చాలా పవిత్రంగా నిష్కల్మషమైన మనసుతో ప్రతిరోజు దీపం పెట్టింది. మీరు ఆమెను దీపం పెట్టకుండా అడ్డగిస్తూ అహంకారంతో తోలనాడి నలుగురు కోడలు తీసుకుంటూ ఆడంబరంగా మీరు చేసినటువంటి దీపారాధన కొంత ఫలితమే వస్తుంది. బొందుతో స్వర్గానికి వచ్చే అవకాశం మీకు లేదు, ఒక్క పోలిక మాత్రమే ఉంది అని చెప్పడంతో ఆశ్చర్యపోతుంది. ఈ అత్త కోడలను చాలా పొరపాటు చేశాం అని బాధతో ఆ దామోదరుడు నమస్కరించి తప్పు చేశామని మన్నించమని కోరుకుంటారు. కాబట్టి ఎప్పుడైతే పాడ్యమి నాడు పోలి బొందుతో స్వర్గానికి వెళ్ళిందో ఆ రోజు నుండి పోలి పాడ్యముగా నామకరణం చేయడం జరిగింది. అదే ఈ పోరి కథ. పోలి కథనే పోరి కథగా చెప్పడం జరిగింది. పోరి అంటే స్త్రీ కదండి. ఆ పోలి యొక్క నిరాడంబరమైన భక్తిభావం ప్రతి స్త్రీల్లో వెళ్ళి విరియాలని, భక్తిని ఎప్పుడు కూడా ఆడంబరంగా ప్రచారంగా గొప్పలకి ఎట్టి బస్సులో చేయకూడదని, ఉన్నంతలో మనసు పవిత్రం చేసుకుంటూ మానవ సేవే మాధవ సేవను భావిస్తూ చక్కగా
దీపాన్ని వెలిగించి భక్తిభావాన్ని ప్రదర్శించాలని, అట్టహాసానికి పోరాదని, విపరీతమైన మూఢనమ్మకాలు కలిగి ఉండకూడదని, అచంచలమైన కోరికలను ఆ భగవంతుని కోరకూడదని, నీ మనసు పవిత్రంగా చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కథలో ఉన్నటువంటి నీతి ఏమిటంటే అత్తా కోడల మధ్య ఉన్నటువంటి అనుబంధం. అత్త కోడల్ని తన కూతురిలా చూసుకోవాలి, అదేవిధంగా కోడలు అత్తను అమ్మలా చూసుకోవాలి. మరి పోలి అత్తను అమ్మలా చూసింది కానీ అత్త పోలిని కోడలుగా చూడలేదు, ఈర్ష్యాద్వేషాలతో చూసింది. అందుకే ఆమెకు స్వర్గలోక ప్రాప్తి పొందుతూ ఉంటుండగా ప్రాప్తించలేదు. కాబట్టి తప్పనిసరిగా పవిత్రమైన మనసుతో దీపారాధన కానీ, దైవ చింతన కానీ, ప్రార్థన కానీ ఏదైనా అట్టహాసంగా చేయకండి. మీ మనసుకు నచ్చే విధంగా ఆ దేవదేవుని వేడుకోండి. అదేవిధంగా కార్తీక మాసంలో చేస్తున్నటువంటి ఈ యొక్క నదీ స్నానాలు కానీ, దీపారాధన కానీ అన్నీ కూడా ఆరోగ్యకరమైనవంటే. హైందవ మతంలో ఉన్నటువంటి ప్రతి పూజ కూడా సాంప్రదాయబద్ధంగా, ఆరోగ్యపరంగా, సైన్స్కి దగ్గరలో ఉండే విధంగానే జరుగుతాయి. అంతేగాని మూఢత్వంతో, అట్టహాసంతో ఎట్టి పరిస్థితిలో ఈ పూజలు ఉండవు. ఇది ప్రతి ఒక్కరు కూడా, అన్ని మతాల్లో ఉన్నట్టు వారు అందరూ కూడా గ్రహించాలని, ఈ యొక్క సారాంశాన్ని తెలుసుకోవాలని ఈ సందర్భంగా మిత్రులందరినీ కోరుకుంటున్నాను. చక్కటి పోలిలాంటి అమ్మాయి, పోలిలాంటి స్త్రీ రత్నం అత్తమాటని జవదాటకుండా భగవంతుణ్ణి నిరాడంబరంగా, నిష్కల్మషంగా ఆరాధించడం ఇందులో ఉన్న నీతి. ఆడంబరాలు లేవు ఇందులో, నిరాడంబరమే ఉంది. అదేవిధంగా తన మనసు ఎక్కడా చలించలేదు, కోపగించుకోలేదు. అత్త ఈ విధంగా చేస్తుందని, తనని పూజా విధానం చేయకుండా, దీపం పెట్టకుండా చేస్తుందని ఏ విధంగా కోపం కూడా లేదు. అంతా కూడా ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని, తనకి పరీక్ష మాత్రమే ఇది, ఈ పరీక్షలో నేను నెగ్గాలని అనే భావనతో ఆమె నిరంతరం చేసేది తప్ప ఏ రోజు మిగతా తన అక్కలను కానీ, అత్తను కానీ ఎప్పుడూ దూషించకుండా, వారు దీపారాధనకు, నదీ స్నానానికి వెళ్ళి వచ్చేటప్పటికి ఇంటి పనులని సక్రమంగా చేస్తూ దీపం నిష్కలంగా పెట్టి ఆమె యొక్క నిరంతరం చేసే ఆ పనులు కానీ, ఆమె యొక్క మనస్సు పవిత్రత కానీ ఇక్కడ తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క నీతి కథ, చక్కటి పోలి కథ, ఈ పోలిపాడ్యం యొక్క కథను స్త్రీమణులందరికీ కూడా అంకితం చేయడం జరుగుతుంది. సోదరీమణులారా, అందరూ కూడా ఈ కథను విని ఇకపై ఏ దైవ కార్యక్రమాలు చేసినా నిరాడంబరత పాటించాలని, ఆడంబరాలకు పోకూడదని, ఒకరు ఏదో చేస్తున్నారని మనం ఆ విధంగా చేయడం మంచిది కాదని, మీరు ఏ ప్రార్థన చేసినా, ఏ పూజలు చేసినా పవిత్రంగా ఉండాలని, మంచి మనసుతో చేయాలని, ఆడంబరానికి పోకుండా నిరాడంబరంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సోదరీమణులు, స్త్రీమణులు అందరికి కూడా ఈ యొక్క పోలిపాడ్యమి యొక్క కథను అంకితం చేస్తూ మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి మిత్రుడు జామి సత్యనారాయణ. గొంతుకు కొంచెం ప్రాబ్లంగా ఉందండి, అయినప్పుడు కూడా పోలిపాడ్యం కాబట్టి ఈ కథను మీకు అందించడం జరుగుతుంది.
నా చిన్నారులతో నిరంతరం పాఠ్యబోధనలో ఉండడం సంతోషదాయకమైన విషయం. కానీ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కొంచెం ఎక్కువగా పాఠ్యాంశ బోధనలో ఉండడం దృష్ట్యా ఈ సమస్య తొందరలోనే తొలగిపోతుంది. ఈ విధంగా భగవంతుడు చక్కటి ఆయురారోగ్యాలు అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ మిత్రుడు జామి సత్యనారాయణ.